నిన్ను విడిసిపోలేడు, నిన్ను మరసిపోలేడు, నిన్ను విడిసిపోలేడు, నిన్ను మరసిపోలేడు. నీ కొరకే దిగి వచ్చాడు, నీ కొరకే మరణించాడు, నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. నిన్ను విడిసిపోలేడు, నిన్ను మరసిపోలేడు. తన చేతులతో చేసేను, తన ఊపిరిని పోసేను, తన చేతులతో చేసేను, తన ఊపిరిని పోసేను. తన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసేను. తన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసేను. నిన్ను విడిసిపోలేడు, నిన్ను మరసిపోలేడు. నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు, నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. నిన్ను విడిసిపోలేడు, నిన్ను మరసిపోలేడు. గాయములున్నో నొందేను, బహుదెబ్బలను పొందేను, గాయములెన్నో నొందేను, బహుదెబ్బలు పొందేను. నడవీధిలో నలుగురిలో నలిగి విరిగి పోయేను, నడివీధిలో నలుగురిలో నలిగి విరిగి పోయేను. నిన్ను విడిసిపోగలడా, నిన్ను మరసిపోగలడా, నిన్ను విడిసిపోగలడా, నిన్ను మరసిపోగలడా. నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు, నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. నిన్ను విడిసిపోలేడు, నిన్ను మరసిపోలేడు. తన చేతులతో చేసేను, తన ఊపిరిని పోసేను, తన చేతులతో చేసేను, తన ఊపిరిని పోసేను. తన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసేను. తన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసేను.
నిన్ను విడిసిపోగలడా, నిన్ను మరసిపోగలడా. నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు, నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. నిన్ను విడిసిపోలేడు, నిన్ను మరసిపోలేడు. వచ్చినా రాకపోయినా అది నడుస్తూనే ఉంటుంది. సమయం లేనందువల్ల ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. తర్వాత జనరల్ సెల్స్ ఎలాగో నడుస్తుంది కనుక ఈ విషయాన్ని మీరు గమనించండి. యవనస్తులు ఎక్కడున్నా సరే త్వరగా రావాలని మనవి చేస్తూ ఉన్నాను. రైట్. కొలసీయులకు 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉంది. మనం చదువుకుందాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొనుకుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, వెళ్ళలేని స్తోత్రములు దేవా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ యొక్క మాటలు ప్రభువా తండ్రి మాట్లాడబోతూ ఉన్న విధానాన్ని బట్టి దేవా నీకే వందనాలు అయ్యా. తండ్రి, ఇదిగో నైనా నా మాటలైతే కాదు కానీ ప్రభువా తండ్రిని మీరే నా నోటితో మాట్లాడి ప్రభువా తండ్రి మేము మమ్మల్ని ప్రభువా సరిచేసుకునే కృపను మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. అర్హత లేనప్పటికీ ప్రభువా నన్ను నిలబెట్టావు దేవా, వందనాలు అయ్యా. తండ్రి, ఇదిగో ఈ యొక్క మాటలను ప్రభువా తండ్రి మా హృదయంలో తండ్రి పదలంగా ఉంచుకునేలాగా కృప చూపించమని నీకే మహిమ నీకే ఘనత చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుతూ ఉన్నాం తండ్రి, ఆమేన్. రైట్. ఇక్కడ అంటూ ఉన్నాడు, పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటిని మనస్సు పెట్ట కొనుకుడి అని అంటూ ఉన్నాడు. అయితే ఈ రోజున యవనస్తులు వేటి మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు, వేటి మీద ప్రాకులాడుతూ ఉన్నారు, వేటి మీద పరుగులెడుతూ ఉన్నారు. ఈరోజున మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుని వాక్యం అయితే సెలవిస్తూ ఉందంట, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి అని అంటూ ఉన్నాడు. అయితే ఎంతమంది యవనస్తులు భూ సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నారు? ఇష్టానుసారంగా తిరుగుతూ ఇష్టానుసారంగా బ్రతికేస్తూ ఉన్నారు. ఈ దినం మనం చూస్తే యవనస్తులు అంత భయంకరంగా తయారైపోయారు. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, అందులో ఏదైనా చేసుకోవచ్చు అనేసి యవ్వనస్తులు పనికి మాలిన వీడియోస్ చూస్తూ, పనికి మాలిన వ్యర్థమైన వీడియోలు చేస్తూ యూట్యూబ్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే సమయాన్ని వృధా చేసుకుంటూ తిరుగుతూ వాళ్ళు పాపము చేస్తూ ఉన్నారు ఈ దినాన. అయితే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తూ ఉంది. అక్కడ మాట, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుసు తిరుగులాడుచున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే యవ్వనస్తులు భూ సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతూ ఎవరికి బలైపోతున్నారంటే అపవాది చేతిలో దొరికిపోయి నలిగిపోతూ ఉన్నారు. తమ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. చెయ్యొద్దు అనే పనులని చేస్తూ తిరుగులాడుతూ అపవాది చేతిలో బలైపోతూ ఉన్నారు యవ్వనస్తులు.
వ్యర్థమైన వీడియోలు చేస్తూ, వ్యర్థమైన పనికి మాలిన వీడియోలు చూస్తూ, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఈ రోజున యవ్వనస్తులు చెడిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలవదు. స్మార్ట్ ఫోన్ ఉందంటే వాళ్ళు ఫోన్ కాల్సే మాట్లాడుతున్నారేమో అని అనుకుంటూ ఉన్నారు ఈ దినాన. కానీ యవ్వనస్తులు చేస్తున్న పనులు భయంకరమైన అశ్లీలమైన దృశ్యాలు చూసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ దినమున. అయితే త్వరగా ఇద్దరు వ్యక్తులను మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో మనం మాట్లాడుకుందాం.